Hi guys, welcome to Subhas Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Happy Raj Telugu Good movie review and rating acted by GV Prakash Kumar, Abbas, Sri Gauri Priya and other actors etc. మామూలుగా అయితే ఇది షోస్ ఏం లేవు కానీ సడన్గా షో కలిపారు సండే వాళ్ళు అనుకుంటా ఇంకా చూసి రావడం జరిగింది. చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు బ్యాండ్ మేళం సుయోధన రీసెంట్గా యూత్ మూవీ రివ్యూస్ అప్లోడ్ చేసి చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఉస్తాద్ భగత్ సింగ్ దురంధర్ 2 తెలుగులో చూసి రివ్యూ కూడా ఇచ్చింది. చాలా రివ్యూస్ ఉన్నాయి, చెక్ చేయండి. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే ఫస్ట్ హాఫ్ డీసెంట్, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ కింద అనిపించింది నాకైతే. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే జీవి ప్రకాష్ కుమార్ గారి యాక్టింగ్ బాగుంది. కొన్ని సీన్స్కి సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ భలే ఇచ్చారు కొన్ని చోట్లయితే. ఇంకా తర్వాత వచ్చేసి శ్రీ గౌరీప్రియ అనే యాక్టర్ మ్యాడ్ మూవీలో ఉన్న యాక్టర్ ఈ మూవీలో యాక్టింగ్ చేశారు, బాగా చేశారు. అబ్బాస్ గారు చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు ఈ మూవీతో. ఒక హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ కింద ఒక మంచి క్యారెక్టర్తో రీఎంట్రీ ఇచ్చారు. ఇంకా జార్జ్ మరియన్ అని ఈ యాక్టర్ కూడా చాలామందికి తెలుసు. ఈ యాక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ రోల్లో చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా మ్యూజిక్ వచ్చేసి జస్టిన్ ప్రభాకరన్ అని మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా కొట్టారు. ముఖ్యంగా వచ్చేసి ఎమోషనల్ సీన్స్లో బాగా హైలైట్ అయింది ఈ మ్యూజిక్ అయితే. ఇంకా డైరెక్షన్ వచ్చేసి మెరియా రాజా అనే డైరెక్షన్ బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ డీసెంట్ కింద, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ కింద అనిపించింది ఇతని డైరెక్షన్ అయితే నాకు. ఇంక ఈ మూవీ వచ్చేసి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కింద అనిపిస్తుంది. ఇంకా సినిమాలో వచ్చేసి మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే సినిమా చాలా రొటీన్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్ కింద అనిపించింది. ఫస్ట్ హాఫ్ డీసెంట్ కింద అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అసలు ల్యాగ్ అనిపించలేదు, అందుకే ఎక్సలెంట్ కింద అనిపించింది. ఫైనల్గా రేటింగ్ వచ్చేసి 4.5 out of 5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అని అయితే అనిపించింది. ఈ మూవీ ఎంతమంది చూసారో చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అనిపించింది అనేది చూసుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.